హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ మిస్టర్ డార్క్ అండ్ మీరు చూస్తుంది మిస్టర్ డార్క్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ బిలో. దాట్స్ ద డీల్. ప్రపంచంలో మొత్తం 3000 రకాల పాములు ఉన్నాయి. అందులో 600కు పైగా విషపూరితమైనవి. అందులో 200కు పైగా పాములు హానికారకమైనవి. అండ్ ఈరోజు ప్రపంచంలోనే అతి భయంకరమైన 10 పాముల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 10, డెత్ యాడర్. డెత్ యాడర్ అనే ఈ పాము ఆస్ట్రేలియాకు చెందినది. వన్ ఆఫ్ ది మోస్ట్ వేనమ్ స్నేక్స్లో ఇది కూడా ఒకటి. దీని వేనమ్ కంటెంట్లో ఉండే న్యూరోటాక్సిన్ మన నరాల మీద పనిచేసి పెరాలసిస్ వచ్చి తర్వాత డెత్గా అవ్వడానికి దారితీస్తుంది. అండ్ దీని అటాకింగ్ ఎలా ఉంటుందంటే చాలా సర్ప్రైజింగ్గా చేస్తుంది. అంటే మనం ఊహించని విధంగా దీని అటాకింగ్ ఉంటుంది. ఇది కరిచినప్పుడు మ్యాక్సిమం 3 అవర్స్కు మించి ఎక్కువసేపు బతకరు అండ్ 6 అవర్స్ లోపల చనిపోతారు. నెంబర్ 9, డబోయా లేదా రసెల్స్ వైపర్ అని అంటారు దీన్ని. ఇది ఇండియాలో ఉండే పామే అండ్ ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ 5 వేనమ్ స్నేక్స్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. ఈ పాము యొక్క వెరైటీ ఏంటంటే ఇది కాటు వేసిన కొన్ని నిమిషాలకి బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, అంటే వాచిపోతూ ఉంటుంది. అండ్ 14 రోజుల పాటు నరకం అనుభవించి తర్వాత చనిపోతారు. ఒక్కొక్క ఆర్గాన్ మీద దీని ఎఫెక్ట్ 14 days కంటిన్యూస్గా చూపిస్తూ చంపేస్తుంది. అండ్ దీనికి కూడా కాటు వేసిన 2 అవర్స్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నెంబర్ 8, కామన్ క్రైట్ ఆర్ బ్లూ క్రైట్ ఆర్ ఇండియన్ క్రైట్. ఇక్కడ క్రైట్ అంటే కట్లపాము అని తెలుగులో అర్థం. అండ్ ఈ క్రైట్ జాతిలో మోస్ట్ వేనమ్ పాయిజనస్ స్నేక్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇండియాలోని ఈ పాము కాటికి చాలా మంది చనిపోతున్నారు. అండ్ ఈ పాము 5.7 feet అడుగులు ఉంటుంది. అండ్ ఇది కరిచినప్పుడు పేగుల్లో మెల్లుబడినట్టు పెయిన్ వచ్చి మెల్లుగా ఒక్కొక్క అవయవం దెబ్బతింటూ మాక్సిమం 70% చనిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇండియాలో ఇది కూడా మోస్ట్ పాయిజనస్ స్నేక్ గా చెప్పుకోవచ్చు. నెంబర్ 7, సాస్కేల్డ్ వైపర్. ఇది ఎక్కువగా ఆఫ్రికా, ఇండియాలో ఉంటుంది ఎక్కువగా ఈ పాము. అండ్ ఈ పాము కరిస్తే మోస్ట్లీ చనిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 85% వరకు చనిపోయిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. 90 centimeters ఉండే ఈ పాము కరిస్తే చాలా ఘోరంగా ఉంటుంది అసలు. అండ్ ఇది కరిచినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ని నాశనం చేస్తుంది. అండ్ ఈ పాము 6 to 35 micrograms వరకు విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మనిషి చచ్చిపోవడానికి 4 micrograms ఆఫ్ విషం సరిపోతుంది. ఇది కరిచిన లెస్ దాన్ 1 hour లోనే మనిషిని ట్రీట్మెంట్ చేయించాలి, లేదంటే చనిపోతాడు. నెంబర్ 6, టైగర్ స్నేక్. టైగర్ స్నేక్ అనే ఈ స్నేక్ టైగర్ అని ఎందుకు వచ్చిందంటే దీని స్కిన్ టోన్ చూడడానికి కొంచెం టైగర్ స్కిన్ లాగా ఉంటుంది, అందుకే దీన్ని టైగర్ స్నేక్ అని అంటారు. ఆస్ట్రేలియా వెట్లాండ్స్ లో మీరు తిరిగినట్లయితే ఇది అక్కడ అడుగడుగునా కనపడుతూనే ఉంటుంది. అండ్ ఇది కరిస్తే మాక్సిమం 50-50 ఛాన్సెస్, బతకడం కూడా చాలా కష్టం. దీని పాయిజనస్ వేనంలో న్యూరోటాక్సిన్ అనే టాక్సిన్ ఉండడం వల్ల నర్వ్ సిస్టాన్ని మొత్తాన్ని ఇది డ్యామేజ్ చేస్తుంది. అండ్ మయోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా దీని వేనంలో ఉంటుంది. దీనివల్ల మజిల్స్ యొక్క మెకానిజం మొత్తం పూర్తిగా దెబ్బతింటుంది. అండ్ మనిషి పడే బాధ ఆ పాము యొక్క సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 5, ఫిలిపిన్ కోబ్రా. నార్త్ రీజన్ ఆఫ్ ది ఫిలిపిన్లో ఉండే ఈ కోబ్రా స్నేక్ మోస్ట్ పాయిజనస్ స్నేక్స్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క పాయిజనస్ వేనంని స్ప్లిట్ చేస్తుంది, అంటే చిమ్ముతుంది. అది కూడా 10 feet వరకు. ఓ మై గాడ్. అండ్ ఇది కరిస్తే భయంకరమైన తలనొప్పి, కడుపు నొప్పి, కళ్ళు సరిగా కనపడవు అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వాంతులు చేసుకుని మోస్ట్లీ చనిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇది కరిచిన 30 minutes లోపల ట్రీట్మెంట్ చేసుకోవాలి. మోస్ట్లీ 30 minutes అంటే చాలా తక్కువ సమయం. నెంబర్ 4, రాటిల్ స్నేక్ అంటే రక్త పింజరి పాము అని అర్థం. ఇది చాలా విషపూరితమైన పాము అండ్ ఇది సౌత్ యుఎస్లోనే ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 6.8 feet ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 15.4 kgs ఉంటుంది. అండ్ ఇది కరిచినప్పుడు 2 వేడి సూదులు నరాల్లో గుచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది కరిస్తే నోటి నుండి బ్లడ్ వచ్చి, రక్తపోటు వచ్చి, వీక్ పల్స్ అండ్ స్వెల్లింగ్ వచ్చి సివియర్ పెయిన్ వస్తుంది. అండ్ దీని పాయిజన్లోని మయోటాక్సిన్ అనే టాక్సిన్ వల్ల మన మజిల్స్ ఏమీ పనిచేయకుండా పెరాలసిస్ వచ్చి రక్తం కక్కుని అక్కడే చనిపోతాం. అండ్ మ్యాక్సిమం 1/2 hour ఆర్ 1 hour ట్రీట్మెంట్ టైం వచ్చేసి. నెంబర్ 3, కింగ్ కోబ్రా. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి పొడవైన వేనమ్ స్నేక్ కింద దీన్ని చెప్పుకుంటారు. దీని పాయిజన్లో న్యూరోటాక్సిన్ అనే ఒక టాక్సిన్ ఉండడం వల్ల ఇది నరాల మీద చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.
అండ్ దీని పాయిజన్ తో ఒక ఏనుగుని చంపేయచ్చు అండ్ దీని హాఫ్ పాయిజన్ తోటి ఒక మనిషిని చంపేయచ్చు. పాయిజన్ అంటే ఇక్కడ జస్ట్ డ్రాప్ అండ్ దీని హైట్ వచ్చేసి 18.7 feet ఉంటుంది, అంటే 5.5 meters అనమాట. ఓ మై గాడ్. నిజానికి కింగ్ కోబ్రా జాతికి చెందింది కాదని ఒక లిజర్డ్ జాతికి చెందిందని చాలా మంది సైంటిస్టులు అంటారు. అది రూపాంతరం చెందుతూ అలా వచ్చిందని అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఆకలేస్తే ఇంకొక పావునే చంపి ఆహారంగా తినడానికి ఇష్టపడుతుంది. అండ్ ఇది అటాకింగ్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ది బాడీ పైకి లేపి దాని ప్రత్యర్థి కంటే ఎత్తులో ఉండి అటాక్ చేయడానికి చూస్తుంది. అండ్ ఇది కరిచిన 1 hour లోపల యాంటీ వెనమ్ డోస్ ఇవ్వకపోతే మనిషి వెంటనే చనిపోతాడు. నెంబర్ 2, బ్లాక్ మాంబా. ఈ బ్లాక్ మాంబా వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ మూవింగ్ స్నేక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దాదాపుగా సెకండ్ కి 20 అడుగులు దూరం వరకు ఇది పాక్కుంటూ వెళ్ళిపోగలదు. అండ్ ఇది చూడడానికి కొంచెం బూడిద రంగులో ఉంటుంది, కానీ దూరం నుంచి చూస్తే ఇది పూర్తిగా బ్లాక్ కలర్ లోనే కనపడుతుంది. అండ్ ఆఫ్రికాలో ఇది ఎక్కువగా కనపడుతుంది మనకి. అండ్ ఆఫ్రికాలో దీన్ని టాప్ మోస్ట్ పాయిజనస్ స్నేక్ గా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం దీని దాటికి ఆఫ్రికాలోని చాలా మంది చనిపోతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అండ్ ఇది కరిస్తే మాక్సిమం 98% చావు నీ ముందున్నట్టే. అండ్ దీని లెంగ్త్ వచ్చేసి 2 meters ఉంటుంది. ఇది చాలా పాయిజనస్ స్నేక్. ఇది కరిచిన వాళ్ళు రక్తం కక్కుకొని నవరంధ్రాల నుంచి బ్లడ్ వచ్చి పెరాలసిస్ వచ్చి అక్కడికక్కడే చనిపోవడానికి స్కోప్. అండ్ దీని విషయంలో మయోటాక్సిన్, న్యూరోటాక్సిన్, హెమాలిసిస్, హెమటాక్సిన్, పోటెంటాక్సిన్ ఇన్ని టాక్సిన్స్ దీని విషయంలో మిళితమై ఉంటాయి. చాలా పాయిజనస్ స్నేక్స్. అండ్ ఇదే జాతికి చెందిన గ్రీన్ మాంబా, అంటే ఇది కూడా ఒక మాంబా జాతికి చెందిందే. ఇది కరిచినా కూడా సేమ్ ఎఫెక్ట్. అండ్ నెంబర్ 1, ఇన్లాండ్ టైపాన్. ఇది ఆస్ట్రేలియాలో ఉండే టాప్ మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ లో ఇది నెంబర్ 1 అనే చెప్పుకోవచ్చు మనం. అండ్ వరల్డ్ మొత్తానికి కూడా నెంబర్ 1 అనే చెప్పుకోవచ్చు ఈ పాముని. ఎందుకంటే దీని పాయిజనస్ వేనంలో ఉండే టాక్సిన్స్ చాలా పవర్ఫుల్ అయినవి. అండ్ దీన్ని ఒక్క డ్రాప్ పాయిజన్ 100 మందిని చంపేస్తుంది. ఇది వినడానికి కొంచెం షేర్ ఖాన్ డైలాగ్ లా ఉన్నది, కానీ కాకపోతే ఇది నిజం. అండ్ బ్రతికే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ 0, ఎందుకంటే ఇది కరిచిన 15 minutes లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని టాక్సిన్స్, మయోటాక్సిన్, పోటెంటాక్సిన్, హెమటాక్సిన్, హెమాలిసిస్, న్యూట్రోటాక్సిన్ ఇవన్నీ కూడా దీని విషయంలో కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ ద వీడియో.